దానివల్ల ఏమవుతుందంటే అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో అగ్రికల్చరల్ కనెక్షన్స్ కానీ హౌస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది, లాభాల్లో ఉంది, కావాలని చీపురుపల్లిది అడుగుతున్నారు కాబట్టి మరి ఏపీ రెగ్యులేటరీ కమిషన్లో చీపురుపల్లికి సంబంధించి పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ చైర్మన్కి లోకల్గా ఉండేటటువంటి మంత్రికి పడకపోవటం వల్ల దాన్ని అలా పెండింగ్లో పెట్టారు. మరి ఎన్నికల్లో మన గవర్నమెంట్కి సంబంధించి మనం గవర్నమెంట్ వస్తే ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా అదేవిధంగా మిగతా వారి ద్వారా కూడా మనం చెప్పించాం అక్కడ చీపురుపల్లికి సంబంధించి. అందువల్ల కంటిన్యూ చేయాలనేటటువంటిది అక్కడ ప్రజల కోరిక. లాభాల్లో ఉంది కాబట్టి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నప్పటికి కూడా ఆ రెగ్యులేటరీ కమిషన్